హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'మారీసన్' అనే మూవీ చూసా. స్టారింగ్ ఫహద్ ఫాజిల్ అండ్ వడివేల్ గారు. మూవీ ఎలా ఉందంటే నాకైతే బానే అనిపించింది. ఒకసారైతే చూడొచ్చు మాట. ప్లాట్ ఏంటంటే మన ఫహద్ ఫాజిల్ వచ్చేసి జైలు నుంచి బయటకొస్తాడనమాట. బయటకొచ్చినాక కూడా ఏం మారలేదు అని చూపిస్తారనమాట. ఒక బైక్, సెల్ ఫోన్ ఇట్లా దొబ్బేస్తాడు. దాని తర్వాత ఒక దొంగతనం చేద్దామని చెప్పి ఒక ఇంటికెళ్తాడనమాట. వడివేల్ గారిని కలుస్తాడనమాట. ఆయనకేమో కొంచెం మెమరీ లాస్ మాట. సో ఆయన ఏమంటాడంటే, నువ్వు ఇంట్లో నుంచి కనుక నన్ను బయటికి తీసుకెళ్తే నీకు డబ్బులిస్తాను, నీకు కావాల్సిన డబ్బులిస్తానని చెప్పి చెప్తాడనమాట. దాని తర్వాత ఆయన దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉండడం మనోడైతే గమనిస్తాడు. సో ఈయనని ఏం చేయకుండా డబ్బులనేవి ఎలాగైనా కొట్టేయాలని చెప్పి మనోడు ప్లాన్ వేస్తాడనమాట. సో వీళ్ళు ఒక జర్నీ లాగా ఒకటి స్టార్ట్ చేస్తారు. సినిమా అంతా మనకి జర్నీలోనే ఉంటుంది. ఇంతకీ మనోడు అనుకున్న విధంగానే ఆయన దగ్గర నుంచి ఆ డబ్బులు అనేవి కొట్టేశాడా లేదా, ఆయన అసలు ఇంట్లో కట్టేసి ఎందుకు ఉంచారు, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ మనం చూడాలన్నమాట. మూవీలో అసలు మనకి ఎవరు కనిపించరన్నమాట. ఓన్లీ 2 క్యారెక్టర్స్తో మూవీని అలా తీసుకెళ్ళిపోయాడు. మనకి 80 కాదు, దగ్గర దగ్గరగా 90% ఆఫ్ ది టైం వీళ్ళిద్దరే కనిపిస్తారు స్క్రీన్ మీద, ఫహద్ ఫాజిల్ అండ్ వడివేల్ గారు. అసలు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అదైతే నాకు బాగా నచ్చింది. అంటే మనకు కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించినా సరే మూవీ ఫ్లో అనేది ఎక్కడా డిస్టర్బ్ కాదు, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట స్మూత్గా. మేబీ వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల ఏంటో కానీ బాగుంది, ఆ మ్యాజిక్ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంకోటి, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా బాగా చూపించారు, అది కూడా బాగుంది. అండ్ మూవీలో కొన్ని చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి అన్నమాట. ఆ ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయి. మ్యాక్సిమం ఎక్కువ సినిమాలు చూసేవాడికి ఆ ట్విస్టులు అయితే అర్థమైపోతాయి అన్నమాట. కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంటాయి కానీ పర్లేదు, బాగానే అనిపిస్తాయి అన్నమాట. ఎక్కడ మనకి ఆడ్గా ఏం అనిపించదు కానీ బాగానే ఉంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఫహద్ ఫాజిల్ అసలు చెప్పక్కర్లేదు. అసలు నాకు పెద్ద హీరోలా అసలు ఫీలింగే రాదన్నమాట. ఐ మీన్ చాలా గ్రేట్ యాక్టర్. పెద్ద ఆడంబరాలు, డైలాగ్స్ ఇట్లా ఏం లేకుండా తన యాక్టింగ్ స్కిల్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆ క్యారెక్టర్ని భలే తీసుకెళ్తాడు. వేరే అసలు యాక్టర్కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఇదే. తను ఎంచుకున్న రోల్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపిస్తాయి. దీంట్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ వడివేల్ గారిని ఎప్పుడో నా చిన్నప్పుడు చూసామన్నమాట 'చంద్రముఖిలో'. దాని తర్వాత ఈ సినిమాలోనే చూడడం. ఆయన సర్టిల్ యాక్టింగ్ మనకి దీంట్లో కూడా కనిపిస్తుంది. దీంట్లో ఆయనకి ఒక 2 షేడ్స్ ఉంటాయి. ఆ 2 షేడ్స్ని కూడా ఆయన చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. బాగుంది మాట. అండ్ ఇంకొకటి, వీళ్ళ ఎంచుకున్న పాయింట్ అండ్ చూపించే విధానం అయితే నాకు బాగా నచ్చిందన్నమాట. అంటే వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని ఒక జర్నీలో వీళ్ళతో పాటు అలా సాగుతూ ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ అలా వెళ్దాం అని అనుకున్నారు. అది మూవీకి వర్కౌట్ అయిందనే చెప్తా. అది బాగుందన్నమాట. ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ టేకింగ్ కానీ బాగా అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దంటే చూడండి. కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది కానీ మూవీ అయితే బాగుందన్నమాట. ఫ్యామిలీతో సహా అందరు కలిసి కూర్చొని చూడొచ్చు. బాగా తీశారు. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. అది ఓకే ఓకే అనిపించింది. అది సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.